హాయ్, వెల్కమ్ టు ఈ ఫార్మ్స్. చాలామంది అడుగుతున్నారండి మన ఫామ్ యొక్క హోమ్ టూర్ చూపించండి అని చెప్పి. సో ఈరోజు కొంచెం లెంతీగా ఉన్న మొత్తం క్లీన్గా చూపిస్తాం, మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి మన ఫామ్లో ఎలా ఉంటుందని చెప్పి. సో ఇది వచ్చేసరికి మనకు లేపాక్షి హిందూపూర్ హైవే రోడ్ అనమాట. సో హైవే రోడ్ చూడొచ్చు, మన బోర్డు కనబడుతుంది. సో అక్కడి నుంచి మనం ఇట్లా కొంచెం లెఫ్ట్కి అక్కడి నుంచి ఒక 50 మీటర్స్లో ఉంటుందండి మన ఫామ్ అనేది. సో ఇది మన ఎంట్రన్స్. మన పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఈ గేట్ ద్వారా వస్తాయి. ఇంకా ఇంకో గేట్ ఉందండి మనకు, అక్కడ మనకు బండ్లు మనము మామూలుగా అందరికి వాకింగ్ అంటే పెద్ద పెద్ద బండ్లు లైక్ కార్స్, వెహికల్స్, లారీలు అని కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడంతా కూడా మన గొర్రెలు కావాల్సిన షెడ్లు, దసరత్ గడ్డి ఇలాంటివి మనం పెంచుకుంటాం అనమాట ఇక్కడంతా కూడా. నెక్స్ట్ మన అండి ఒక 2 రూమ్స్, ఒకటి ఫ్యామిలీకి ఉంటుంది అక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకు అంతా కూడా వాటర్ అంతా కూడా స్టోరేజ్ అనమాట. ఫీడింగ్ రూమ్ అనుకోండి, మన గొర్రెలకు కావాల్సిన ఫుల్ ఫీడ్ అంతా ఇక్కడ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అక్కడ ఉండేది సిక్ రూమ్ అనమాట. మీరు చూస్తున్నారే ఇక్కడ, అది సిక్ రూమ్ అనమాట. సో గొర్రెలు కానీ కోళ్ళు కానీ ఏదో ఒక సిక్గా ఉన్నాయనిపిస్తే కదా దానికి మెడిసిన్ అంతా పెట్టించేసి మేము బెడ్ సపరేట్ పెడతాం సపరేట్. సో మీకు ఆల్రెడీ మనం ఒక ముందు మన వీడియోస్తో మనం చూపించాము ఎలా చెనికట్టి పంట ఎలా కట్టాలని చెప్పేసి. ఫస్ట్ చింత ఇలా ఫ్లోరింగ్ అంతా వేసుకొని ఇలా కడతామన్నమాట. ఆల్రెడీ ఒక 5 లోడ్స్ అని పడుతుంది ఇక్కడ మనకు జనరల్ అయితే. ఇలా ఒక ట్రాక్టర్ 5 లోడ్స్ పడుతుంది. సో ఆల్రెడీ అంతా అయిపోయింది, లాస్ట్ 3-4 మంత్స్లోనే అయిపోయింది. ఆల్మోస్ట్ మన దగ్గర ఒక 300 పొట్టలు ఉండింది. సో అంత అయిపోయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అక్కడ ఉందన్నమాట, అక్కడ తీసుకుంటాం అనమాట. సో ఇక మీరు చూడొచ్చు, ఇవన్నీ టర్కీ. ఈ టర్కీ కోళ్ళు అనేది కొంచెం ఇంపార్టెంట్ మనకు. ఈ పాములు, చిన్న చిన్న పురుగులు ఇవేమీ రాకుండా మనకు కొంచెం బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ఇది మీరు చూడొచ్చు, ఇట్లా సీసీ కెమెరాస్ అనేది ఆల్మోస్ట్ 360 డిగ్రీస్ మనం కవర్ చేస్తామండి. చుట్టూ కూడా మనం బాగా కవర్ చేస్తాం సీసీ కెమెరాస్. సో ఇది మన షెడ్ అనమాట. ఇది వచ్చేసరికి 66/33 ఉంటుంది అనమాట ఇది మొత్తము. సో ఇలా 66 ఉంటే ఇలా 33 అనమాట. సో టోటల్ కెపాసిటీ వచ్చేసరికి 350 కెపాసిటీ వస్తుంది దగ్గర దగ్గర. మీకు లోపల చూపిస్తాను. సో కిందంతా కూడా ఒక టైప్ ఆఫ్ హైటెక్ షెడ్ అనమాట. పైన అంతా గొర్రెలు ఉంటాయి, కింద అంతా నాటి కోళ్ళు ఉంటాయండి. మనం ముందుగా కోళ్ళ ఫామ్ తిరుగుతాము. సో చూపిస్తాను. మార్నింగ్ 6 o'clock అంతా ఓపెన్ చేస్తాం అనమాట. సో మార్నింగ్ 6 o'clock to 7 ఈవినింగ్ 6 o'clock వరకు మనం జస్ట్ ఓపెన్ చేసి పెడతాం అంతే. సో అవే బయటికి వెళ్తాయి, బాగా గ్రౌండ్ అప్ అంతా చేసేసి మళ్ళీ లోపలికి వచ్చేస్తాం మొత్తం. కొంచెం క్లౌడీ కావడం వల్ల అన్నీ లోపలికి వచ్చేసి ఆడ రాదు. సో ఇక్కడంతా కూడా మనకు నాటి కోళ్ళు అనమాట. చూడొచ్చు, అన్నీ కూడా కరవాడి బ్రీడ్, ప్యూర్ కరవాడి. ఇక్కడ మనకు ఇటువైపు చూపిస్తే కానీ మేము చూస్తే కానీ అన్నీ మన చిన్న కోళ్ళు ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తామంటే చిన్న కోళ్ళుగా చేస్తాం అనమాట. మన దగ్గరే చిన్న కోళ్ళుగా పెట్టి వాటిని ఇక్కడ ఒక సైజు ఒక 700 grams 800 grams అయిన తర్వాత చిన్నగా మళ్ళీ దాంట్లోకి మనం షిఫ్ట్ చేస్తాం అన్నమాట పెద్దలకి. మీరు అక్కడ చూడొచ్చు, కొన్ని పుంజులు ఉన్నాయి కదా సపరేట్ చేసాం అనమాట. అవి చాలా ఫైటింగ్, చాలా అగ్రెసివ్గా ఉంటాయి అనమాట. సో వీటిలో వదులుతుంటే కనుక కొంచెం అగ్రెసివ్గా ఉండడం వల్ల నేను కొంచెం సపరేట్ చేసి లోపల పెట్టాను అనమాట. మీరు చూడొచ్చు, లోపల పుంజులు ఉన్నాయి. ఇప్పుడు మన షీప్ షెడ్కి ఎంట్రన్స్ అనమాట. ఇలా కావచ్చు. సో వెల్కమ్. సో ఇది ఆల్మోస్ట్ ఒక 350 కెపాసిటీ ఉన్నటువంటి షీప్ షెడ్ అనమాట. నిన్ననే ఆల్మోస్ట్ ఒక ఆర్డర్ వచ్చిందనమాట, బల్క్లో ఆర్డర్ వచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్లో మనకు మన వీడియోస్ రావట్లేదు. లాస్ట్ 1 వీక్గా మేజర్ రీజన్ ఇదే అనమాట. నేను మొత్తం అంతా కూడా ఇక్కడే బిజీ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 200 షీట్స్ దాకా సేల్ అయిపోయి. సో ఇంకా మేము ఇంకా సంతకి వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఈ వీక్లో కానీ వెళ్ళి తెస్తామంట, ఒక 2-3 days వచ్చేస్తాం. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేసాము. మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మా రీజన్లో కొంచెం వర్షం ఎక్కువగా ఉంది, గాలి కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో పిల్లలు కొంచెం డల్ కాకుండా బాగా హెల్తీగా ఉండడం కోసం కొంచెం ఎక్కువ పడకుండా కొంచెం మొత్తం కవర్ చేసామన్నమాట. సో మీరు మొత్తం చూడొచ్చు, పైన అంతా కూడా ఫ్యాన్స్ సమ్మర్ కోసం, సమ్మర్లో బాగా యూజ్ వస్తాయి ఇది. సో లైటింగ్స్ కావచ్చు, 360 degrees కవర్ చేసేటువంటి సీసీ కెమెరాస్. అక్కడ మీరు చూడొచ్చు వాటర్ ట్యాంక్.
అక్కడ వాటర్ ట్యాంక్. వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచండి అండ్ ఎవ్రీ 1 వీక్ చెక్ చేయించండి వాటర్ క్లీన్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సెకండ్ వచ్చేసరికి సో మీకు చూడొచ్చు మనం వాటర్ మ్యాక్సిమం బయటే పెడుతున్నాం అన్నమాట. ఫ్రెష్ వాటర్ బయట పెడుతున్నాము. యాక్చువల్లీ ఏమైందంటే ముందు మనం పెట్టామండి లోపల. సో లోపల పెడితే ఏమైందంటే ఈ పిల్లలు అనేది పోవడము, దాన్ని గుద్దడము, వాటర్ లీకేజ్ అవ్వడము అండ్ అలాగే లోపల మగ్గు ఉండడం వల్ల అక్కడ షిట్ పడడము, ఇలా అవ్వడం వల్ల ఏమైందంటే మనం కొంచెము ఎక్కువ ఒక పర్ డేకి 3-4 టైమ్స్ మనం క్లీన్ చేసి వస్తున్నాం అన్నమాట. సో అప్పుడు ఏం చేసామంటే ఒక ఐడియా తెచ్చామన్నమాట. సో ఇలా బయటికి ఇట్లా నీట్గా కొంచెం గ్యాప్ ఇచ్చేసి దాని హెడ్ బయటకు వచ్చి తాగేలాగా పెట్టేసి సో బయట పెట్టేసాం వాటర్. ఇది పెట్టినప్పటి నుంచి మనకు వాటర్ అనేది బాగా తాగుతున్నాయి. ప్లస్ మనకేమంటే వేస్టేజ్ తప్పిందన్నమాట. వేస్టేజ్ ఎస్పెషల్లీ బాగా తగ్గింది. సో మీరు ఈ మిస్టేక్ చేసుకోకుండా లోపెట్టుకోకుండా బయట పెట్టడం. సో మీరు చూసాగారండి, ఇది మన హోమ్ టూర్ లాగా మన షెడ్ ఇది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా షెడ్ కన్స్ట్రక్షన్ మీద ఏమైనా ఐడియాస్ కావాలనుకున్నా కానీ మీరు డైరెక్ట్గా మన ఫామ్ని విజిట్ చేయొచ్చు. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి, మేము లోకల్ ఇక్కడ ఉంటాము, మేము ఇక్కడ షెడ్ దగ్గర ఉంటాం కాబట్టి మీకు ఒక ఐడియాస్ ఇస్తాము. సో మీకున్న ఐడియాస్ మాకు మొత్తం పంచుకోవచ్చు. సో మీకు ఇంకా ఇది డైరెక్ట్గా రావడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట, ఎలా ఉంటుంది, ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఏంటి అనేది. సో మన లొకేషన్ వచ్చేసరికి మీకు హైదరాబాద్ బెంగళూరు హైవే ఉంది కదా. సో అక్కడ మనకు కొడికొండ చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. ఆంధ్ర బార్డర్ బాగేపల్లి నుంచి మనకు ఒక 8 కిలోమీటర్స్. సో కొడికొండ చెక్ పోస్ట్ చాలా కొంచెం ఫేమస్. సో కొడికొండ చెక్ పోస్ట్ టు లేపాక్షి రోడ్ అంటే మనకు అక్కడ రెడీగా ఉంటుందన్నమాట. బాగా అంత పిల్లర్స్ అంతా ఉండి కూడా మనకు లేపాక్షికి అంత రూట్ ఉంటుందన్నమాట. సో మన కొడికొండ చెక్ పోస్ట్ నుంచి ఒక 500 మీటర్స్ రోడ్డుకే ఉంటుంది. మీకు చూపించినట్టు ఇంతకుముందు. సో హైవేకి ఉంటుంది. ఈజీ టు విజిట్. కమ్ విజిట్ అవర్ ఫామ్. మీరు లేపాక్షి టెంపుల్ ఎప్పుడు విజిట్ చేసినా కానీ ఆన్ ది వేలో ఉంటుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి మన ఏవి ఫామ్స్ని. థ్యాంక్ యూ.